గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే పేరు వినిపిస్తుంది. 'పుష్ప 2' పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో పార్ట్ 2 కోసం అంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారన్నమాట చాలామంది. అల్లు అర్జున్ గారి 'పుష్ప 2'కు తీసుకునేటువంటి రెమ్యునరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలోనే చాలా పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే మొదలవ్వడం జరిగింది. ఆయన దాదాపు కొన్ని వందల కోట్లు తీసుకుంటున్నారనైతే టాక్ నడుస్తుంది. సో, ఎన్ని వందల కోట్లు తీసుకుంటున్నారు? అది ఏ రకంగా తీసుకుంటున్నారని అది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటేంటంటే 'దంగల్' గాని, 'బాహుబలి 2' గాని ఈ రికార్డ్స్‌ని డెఫినిట్‌గా 'పుష్ప 2' అనేది బ్రేక్ చేస్తదని చాలామంది అనుకున్నారు. దాదాపు ఒక 1000,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందనమాట. అంటే 1000,00,00,000 అంటే అది చిన్న విషయం కాదు. ఒక తెలుగు సినిమాకి అది కూడా కంట్రీ మొత్తంలో ఒక 1000,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటే అదసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ విషయమనే చెప్పాలనమాట. 'పుష్ప 2' సినిమాని 11,500 స్క్రీన్స్‌లలో వ ప్రెజెంట్ చేయాలని అనుకున్నారనమాట. అల్లు అర్జున్ గారు దాదాపు 'పుష్ప 2'కి 300,00,00,000 రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్ నడుస్తుంది. సినిమాలో వచ్చేటువంటి ప్రాఫిట్స్ ఉంటాయి గదా! ప్రాఫిట్స్‌లలో ఆ షేర్‌లో భాగంగా ఆయన 300,00,00,000 తీసుకుంటున్నారని జెప్పేసి ఒక ఆర్టికల్ గూడా రావడం జరిగింది. సినిమాకొచ్చేటువంటి లాభాలలో తీసుకుంటున్నారు. అది గూడా ఇన్ కేస్ ఆ లాభాలు ఇంకెక్కువైతే ఆయన రెమ్యునరేషన్ ఇంకా గూడా పెరగొచ్చు. అంటే 300,00,00,000 కంటే గూడా ఇంకా పెరగొచ్చనమాట. సౌత్‌లో గాని, నార్త్‌లో గాని హీరోస్‌లలో ఫస్ట్ ప్లేసు అల్లు అర్జున్ గారికి అని జెప్పేసి ఫోర్బ్స్ ఇండియా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇగ సెకండ్ ప్లేస్ వచ్చేసి తలపతి విజయ్ గారు. మనకు తెలుసు తమిళ్‌లో ఆయనకి ఎంత క్రేజ్ ఉందో తెలుగులో గూడా ఈవెన్ ఆయన సినిమాలు మనం అలానే చూస్తాం. ఆయన రీసెంట్‌గా రిలీజ్ అయినటువంటి 'లియో' సినిమాకి 250,00,00,000 వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారు. అంటే అల్లు అర్జున్ గారి కంటే ఇంకొక 50,00,00,000 తక్కువే తీసుకున్నారు. ఇక థర్డ్ ప్లేస్ వచ్చేసి ఆయనని మనకు తెలుసు ఆయన లవర్ బాయ్ అంటారు. అప్పటినుంచెల్లి ఇప్పటి వరకు బాలీవుడ్ బాద్‌షా అంటారు. 'షారుఖ్ ఖాన్' గారు 200 నుంచెల్లి 250,00,00,000 వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇంగ ఆ తర్వాత ప్లేస్‌లో అయితే రజనీకాంత్ గారున్నారు. రజనీకాంత్ గారు గూడా 150 నుంచెల్లి 175,00,00,000 వరకైతే రెమ్యునరేషన్ తీసుకోవడం జరిగిందనమాట. ఇంక 'అమీర్ ఖాన్' గారు ఆల్‌మోస్ట్ 100,00,00,000 నుంచెల్లి 200,00,00,000 వరకు ఆయన ఒక సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ అనమాట. పాన్ ఇండియా సినిమాలని పరిచయం చేసినటువంటి 'ప్రభాస్' గారు. 'ప్రభాస్' గారి రెమ్యునరేషన్ ఆల్‌మోస్ట్ ఏంటంటే 100 నుంచెల్లి 150,00,00,000 రెమ్యునరేషన్ ఉంటుందన్నమాట 'ప్రభాస్' గారికి. మీకు డౌట్ రావచ్చు. ఏంటి 'ప్రభాస్' గారికి అంత తక్కువ రెమ్యునరేషనా అంటే 'రాజాసాబ్' గాని, వచ్చేటువంటి 'స్పిరిట్' గాని, 'ప్రాజెక్ట్ కే' గాని ఈ సినిమాలన్నీ ఆఫ్టర్ అంటే బిఫోర్ ఒక 3, 4 ఇయర్స్ ముందుగానే సైన్ చేసినటువంటి సినిమాలన్నమాట. ఆ సినిమాలకు రెమ్యునరేషనే ఇప్పుడు ప్రెజెంట్ అని చెప్పుకుంటున్నాం. అంటే ఇప్పుడు ప్రెజెంట్ కాదు. మేబీ 'స్పిరిట్' తర్వాత వచ్చేటువంటి సినిమాలకు ఏమన్నా అయితే ఉంటాయో ఇంకా ఇన్ కేస్ పెంచుకోవచ్చు. మేబీ ఆయన మాత్రం ఓన్లీ పర్సెంటేజ్ గాకుండా రెమ్యునరేషన్‌గానే తీసుకోవడం జరుగుతుంది. అది గూడా 100 నుంచెల్లి 150,00,00,000 వరకు తీసుకోవడం జరుగుతుందన్నమాట 'ప్రభాస్' గారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి టాప్ 10 సెలబ్రిటీస్‌లలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేటువంటి అంటే తీసుకునే క్యాండిడేట్‌లలో మన తెలుగు ఇండస్ట్రీ నుంచెల్లే ఇద్దరు స్టార్స్ ఉన్నారన్నమాట. అండ్ ఇక మెయిన్ 'పుష్ప 2' విషయానికొచ్చినట్లయితే 'పుష్ప 2' కూడా అంటే మేబీ చాలా రికార్డ్స్‌ని బ్రేక్ చేసిందనే చెప్పాలి. ఎందుకు అనంటే 'పుష్ప 2' వచ్చేసి ఆర్టిస్ట్‌లకి ఇచ్చేటువంటి రెమ్యునరేషన్స్ గూడా చాలా ఎక్కువ మొత్తంలో ఇచ్చిందనమాట. 'రష్మిక' గారికి గూడా దాదాపు ఒక 10,00,00,000 వరకు రెమ్యునరేషన్ ఇచ్చిందని ఫోర్బ్స్ ఇండియా వాళ్ళే అంటే రీసెంట్‌గా ప్రకటించడం జరిగిందనమాట వాళ్ళే. దాంట్లో యాక్ట్ చేసినటువంటి 'ఫహద్ ఫాజిల్' గారికి గూడా 8,00,00,000 వరకు ఇచ్చారు. సెట్లు కాదు, లేకపోతే కెమెరా ఖర్చులు, లైటింగ్, ప్రొడక్షన్ ఖర్చు ఇవన్నీ మినహాయిస్తే అంటే ఇవన్నీ పక్కన పెడితే ఓన్లీ రెమ్యునరేషన్స్ ఆర్టిస్ట్‌లకి ఇచ్చే రెమ్యునరేషన్స్‌కే దాదాపు 400-450,00,00,000 వరకు ఇచ్చారనమాట. అది గూడా ఆ విషయంలో గూడా 'పుష్ప 2' ప్రొడ్యూసర్స్ రికార్డ్ బ్రేక్ చేశారనే చెప్పొచ్చనమాట. డిసెంబర్ 5న సినిమా ఇంకొంచెం పాజిటివ్ టాక్ వస్తే మాత్రం అది 2,000,00,00,000 వరకు గూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయని సినీ క్రిటిక్స్ అయితే మనతో చెప్పడం జరిగింది. సో, ఇంకోటేంటంటే మేబీ అంటే 1,000,00,00,000 ఇప్పుడు ఆల్రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. పాజిటివ్ టాక్ ఉంటే 2,000,00,00,000 గూడా కలెక్ట్ అయ్యి 'దంగల్' గాని, 'బాహుబలి 2' గాని బీట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇన్ కేస్ అంటే వేరే వేరే అంటే వేరే వేరే స్టేట్స్‌లలో బీహార్ అలాంటి స్టేట్స్‌లలో సినిమా ట్రైలర్ వచ్చినా మనం రీసెంట్ ఒక వీడియోలో మాట్లాడుకున్న ట్రైలర్ వచ్చినా, సాంగ్ వచ్చినా కాకుండా 'పుష్ప 2' వచ్చిందంటే చూసే ఆడియన్స్ గ్రౌండ్ లెవెల్‌లో చాలా ఎక్కువ మందున్నారు.